దేవునికి స్తోత్రాలు. మనము ఇక్కడ కీర్తనలు 120వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉన్నది. 127వ కీర్తన 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ దేవుడు పిల్లలను మనకి ఎట్లిచ్చిండట? బహుమానముగా ఇచ్చిండట. ఎట్లిచ్చిండట? బహుమానంగా ఇచ్చిండట. ఈ బహుమానంగా ఇచ్చిన ఈ పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలి? విలాప వాక్యములు 2:18 చూద్దాం మనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. విలాప 2వ అధ్యాయం 18వ వచనము. ఆరు 682 పేజీ నంబరు 6:18 వచనం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహముల దివారాత్రి కన్నీరు పారనిము. విరమము కలగనీయకము, నీ కంటి పాపం విశ్రపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించిన ప్రభువు సన్నిధి నీ హృదయమును కుమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏ బహుమానం అయితే మనకు దేవుడు ఇచ్చిండో ఆ బహుమానము కొరకట మనము దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయాలట. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ప్రార్థన చేయాలట? కన్నీటి ప్రార్థన చేయాలట. హల్లెలూయా. ఇంకెలాంటి ప్రార్థన అట? రేయి మొదటి జామున, అంటే తెల్లారంగా లేచి మనం ప్రార్థన చేయాలట. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు మార్క్స్ వార్తలో మాట ఉంటుంది. ఏమని? ఆయన పెందల కన్నా లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థన చేసాడు. ఎవరి కొరకు? మన అందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంట్లో కొరకు మనం కూడా చేయాలి. మన ఇంట్లో ఎవరు? దేవుడిచ్చిన బహుమానము. ఈ బహుమానం కాపాడుకున్న బాధ్యత ఎవరిది? మనది. ఇక్కడ ఉన్నది మన బాధ్యత. తెల్లారి లేచి మనం ప్రార్థన చేస్తే నిజంగా బాధ్యత ఉన్నట్టు. లేకుండా వాళ్ళ కొరకు చింతించి బాధపడి మావుడు మారడు, మావుడు గిత్తే అంటే ఆడు మారనే మారడు. దేవుని దగ్గర మనం పెట్టాలి వాళ్ళ కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ హబక్కూకు 1:15లో ఒక మాట ఉన్నది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో పేజీ నంబరు 770, పేజీ నంబరు 770. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఆది కాండం, మిరుగం కాండం అనేది రోజు చదవాలి. ప్రకటన వరకు చదివితే మీకు దొరుకుతాయి. 7వ అధ్యాయం 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ చాలు. ఇక్కడ దేవుడు, మనం ఇక్కడ విందాం మంచిగా. ఆదామవ్వలను తయారు చేసిన ఎవరు? దేవుడు. ఆదామవ్వలను సాతాను ఏం చేసిండు? పాపము చేపించిండు, గాలము వేసిండు. ఏంటిది? పండు అనే గాలం వేసిండు. అంటే మన పిల్లలు కూడా ఏదో ఒక పాపం అనే గాలం వేసి గుంజుతా అంటాడు. అర్థమవుతుందా? కొంతమందికి సినిమాలోనే గాలము, కొంతమంది కళ్ళు తాగడం గాలము, కొంతమందికి గుడ్డు తిన గాలము, కొంతమంది సీక్రెట్ అంబారు కూడా తింటారు. నేను చూసిన కొంతమంది మహారాష్ట్ర తర్వాత ఆడలు కూడా తింటారు. తినరా? అంబారు తింటారు, విమల్ తింటారు. అట్లా అంటే ఇది ఒక గాలము. వాడు గుచ్చి లాగుతున్నాడట. ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇట్లా వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేస్తే వాడు వేసే గాలమును ఈ కన్నీరు అనేది ఇటు దొబ్బినప్పుడు పక్క పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వాడు సాతాను పనింటిదాట గాలం వేసి గుచ్చి లాగుతున్నట ప్రతి పూర్వగాన్ని కూడా. ఇక్కడ మనము మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో మనము 2వ అధ్యాయములో 17వ వచనం మనం చూద్దాము. 224 పేజీ నంబరు 2వ అధ్యాయము 17వ వచనం. 2:17 మొదటి సమూయేలు.
అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చాలు చాలు. ఇక్కడ ఒక ఏలికి కుమారులు పుట్టిరట. ఏలికి కుమారులు పుట్టారు. ఎసడు కుమారులు వాళ్ళు? ఎసడు కుమారులట. తండ్రి మంచోడే కానీ పిల్లలు పాపం చేస్తారట. అర్థమవుతుందా? తండ్రి మంచోడే కానీ పిల్లలు పాపం చేస్తారట. అంటే ఇక్కడ దానికి కారణం ఏమిటి అంటే, సాతాను ఏం చేస్తున్నాడు? వాడు గాలం వేసి వాళ్ళను భక్తుడైన తండ్రికి పుట్టిన పిల్లల్ని సాతాను పాపం వైపు లాగుతున్నాడు. అర్థమవుతుందని చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రి, ఒక మంచి భక్తుడైన తండ్రికి ఉన్న కొడుకులని సాతానుడు గాలం వేసి పాపం వైపు లాగిండాట. ఇప్పుడు మనకంత భక్తి కూడా లేదు. ఇంకా మన పిల్లలు ఎట్లా లాగుతాడు? ఎంతగానో లాగుతాడో మనకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే 22వ వచనము, ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకున్న మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారట? తప్పు చేస్తారట. ఈయనకు తెలియదు ఇంటున్న వ్యక్తి, కానీ ఆళ్ళగులు అంటున్నారట, అయ్యో మీ కొడుకు లేదు పాడుగాను, ఈ కొడుకు లేదా ఇదేనా అన్నప్పుడు అది చెవుల పడ్డదాట. కనుక మన పిల్లల కోసం కూడా ఎవరైనా చెప్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? గుండె గాయం అవుతుంది. అరే నా కొడుకు మంచిగా ఉన్నాడని అనుకుంటా, నాకు ఇట్లా చెప్తాడా? కనుక ఇప్పుడు మనం కొట్టినా సరికి రారు, తిట్టినా సరికి రారు. ఏం చేయాలి మరి? మనము తెల్లారి లేచి మన పిల్లల ప్రాణం కొరకు, ఎందుకంటే ప్రాణం అంటే ఏంటిది? సాతానుడు, అర్థమవుతుందా, పాపము చేపించి చచ్చిపోయిందంటే మన ప్రాణం పట్టుకోపోయి పాతాళం లేచి గంతులేస్తా అంటాడు. అందుకే ఈ పిల్లల ప్రాణము పాతాళం పోవద్దని మనం ప్రార్థన చేయాలట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన ఏమవుతుంది? ఈ చెడ్డ కార్యాలకు ఈ కన్నీరు అనేది అడ్డొచ్చి వీళ్ళు అటుపోకుండా ఇటు మలుపుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక సాతాను యొక్క పని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము. మనం చాలా ఫాస్ట్గా ఉండాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగల వాడెవరును? ఒకనిని ప్రవక్తను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు. చూడండి, హృదయం ఎసుంటుందట, అన్నిటికంటే మోసం చేస్తుందట. ఇప్పుడు నరలు కూడా పెరుగుతున్నప్పుడు ఏమైందట? వాళ్ళ హృదయము చెడిపోయిందట. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలు హృదయం చెడిపోవద్దంటే ఎవరి బాధ్యత? మన బాధ్యతే. ఎందుకంటే రేపు ఆళ్ళోలీలో అన్నా నీకే బాధ అనిపిస్తుంది, ఆళ్ళోలీలో నీ కొడుకు మంచోడన్నా నీకే సంబరం అనిపిస్తుంది. ఇప్పుడు నీ కొడుకు ఆళ్ళోలీలో మంచోడు అనాలనుకుంటున్నావా, నీ కొడుకు ఏది పాడుగా అనాలనుకుంటున్నావా అనేది నీ కన్నిటి ప్రార్థన మీద ఆధారపడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు అట హృదయాలను పరిశోధిస్తున్నాడట. ఇక్కడ మనము లూకా సువార్త చూసినట్లయితే 22వ అధ్యాయం 31-32 చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 31-32. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమ వలె జన్మించుటకు మిమ్మల్ని కోరుకొని. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇక్కడ వినండి. యేసు ప్రభుతో ఉన్న శిశువుడు పేతురును యేసు ప్రభు ఉండంగానే సాతానుడట ఈ పేతురును గోధుమ లెక్క జల్లెడబడతాడట. అర్థమవుతుందా? దేవుడు ఉన్న కాడనే సాతానుడు దేవునికి తప్పేలా చూస్తాడు. ఇక మనమే చక్కగా దేవుడు ఉండలేమో మన పిల్లలు
ఇంకెంత ఈజీగా పడేస్తాడు సాతానుడు. అర్థమైందమ్మా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటాడు? సీమోను ఇదిగో సాతాను. ఎవరు? సాతాను మిమ్మును అంటే ఎవరైతే నాతో తిరుగుతున్నారో మిమ్మల్నే సాతాను బట్టి పొందాలని చూస్తాడు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేసిండట? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొని అది దేవునికి స్తోత్రాలు. నాతోటి తిరిగినందుకు మీ నమ్మిక తప్పిపోవద్దని దేవుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసిండట. ఇప్పుడు మన పిల్లల యొక్క నమ్మిక తప్పిపోవద్దని అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే అంత గొప్ప దేవాది దేవుడు చేస్తున్నప్పుడు మనకి ఏమైంది? మనం ఎందుకు చెప్తలేము కదా? మన పిల్లల కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలంటే ఒక 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 మంచి భక్తుడు ఉన్నట. ఆయనను ఉయ్యాలేసినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుందట. ఆయన ఇప్పుడు ఒక గొప్ప పేరు పొందిన దైవ సేవకుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అంటే పిల్లలు అనేది ఒక మంచి స్థానములో ఉండాలంటే తల్లి ప్రార్థన చాలా అవసరం. ఈ తల్లి ప్రార్థన ఎప్పుడైతే ఉండదో సాతాను ఏం చేస్తున్నాడు? పాపం వైపుట గుంజుతాడు. ఏలి అంటే తండ్రి ఏమున్నది తీసుకొచ్చి పెడతాడు. అంత చూసుకునే వాళ్ళు. అందుకే ఏలి యొక్క భార్య కోసం అక్కడ లేదు, ఎందుకంటే ఆమె పట్టించుకుంటలేదు. మంచిగా నా కొడుకులు అనుకుంటుంది. కానీ వాళ్ళు చేసేటి భయంకరంగా పాపం చేస్తారు. ఎంత ఘోరం అది. కనుక ఆయన చేత వీళ్ళ చేత వాళ్ళ నోట వీళ్ళ నోట ఈయన చెవుల పడ్డప్పుడు ఎంత బాధపడుతుందంటే దేవునికే కోపం వచ్చి అలా నంపలను చూసినట్టు దేవుడు. చూద్దాం ఆ వాక్యం కూడా. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనం, 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయు కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు జ్ఞాపకము చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపొద్దని. చూడండి, దేవుడు ఏమనుకుంటాడట? చంపాలనుకుంటాడట. ఈ పాపం చేసేటోడు నాకు ఎందుకు వేస్ట్గా, ఈడు ఉంటాడు ఇంకెంతమందితో పాపం చేపిస్తాడో. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆ పోరగాళ్ళు, మన పోరగాలతో తిరిగి మన పోరాన్ని చెడగొడతా అంటాం. మనం ఏమంటాం? గాంతో సింధు పెట్టేవరా అంటాం. అట్లనే దేవునికి కోపం వచ్చిందట. వీళ్ళు ఉంటా అంటే ఇలా నాన్నకు చుడపేరు వస్తాయి. రెండోది సూష్టోళ్ళు కూడా కదా పాపం చేస్తున్నారు అంటున్నారు. లాస్ట్కి అయితే ఇక దేవుడు వీడు ఉండి వేస్ట్ అని చెప్పి చంపాలని దేవుడు చూసిండట. ప్రైజ్ ద లార్డ్. దీనికి కారణం ఎవరు? అలా తల్లి ప్రార్థన చేస్తలేదు. ఆమె ఏంది? మా ఆయన మంచిగా ఉన్నాడయ్యా, నాకున్న 2 పిల్లలు చాలా అని చెప్పేసి ఆమె చాలా కూర్చున్నది. అందుకే వాళ్ళు పాపం అనేది ఎక్కువ చేస్తున్నారు. సాతాను ఏం చేస్తున్నాడు? గాలం వేసి రా అని చూస్తాడు. ఎక్కడ దెబ్బతీసిండు? హృదయము. ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కనుక మరి దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు అయితే పేతురు కొరకు నమ్మిక తప్పుకోకుండా వాళ్ళ హృదయము పాపం వైపు పోదని ఇట్లా ప్రార్థన చేసిండో, ఇక్కడ ఇంకో మాట చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథంలో కూడా, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం. వారి విజ్ఞాపనలు పూర్తిగాయే. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములతో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమైన దహన బలి అర్పించి వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయొచ్చు. చూడండి, యోబు ఏం చేస్తాడట? ప్రతిరోజు తన పిల్లల కోసం ప్రార్థన చేస్తాడట. ఒక్కొక్కరు పిలిచి చేయబెట్టి, బిడ్డ పాపం చేయద్దని చెప్పి ప్రార్థన చేస్తాడట. నువ్వు పక్క ఇంకో బిడ్డ నువ్వు కూడా అని చెప్పేసి అట్లా పవిత్రపరిచిందట పిల్లల్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఆ స్థాయిలో మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక ప్రార్థన చేస్తున్నాడు.